సార్ అసలు యాక్చువల్లీ మేము తీసిన సినిమా ఇలా ఉన్న సినిమాని ఇలా తీశారు సార్ మీరు. అంటే ఇంత అందంగా అలా ఆర్ఆర్ ఇచ్చి అలా మ్యూజిక్ ఇచ్చి అలా లిరిక్స్ రాసి ఎంతో అందంగా. సో ఎలా కుదిరింది సార్ మీ ఇద్దరికి? అంటే అంత సింక్ ఎలా సార్? చెప్తాను. అదిలాగే ఆ చేతిలో తీసుకోండి సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇలా ఉన్న సినిమాలో ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదంతా చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి మ్యూజిక్ ఇచ్చాం, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాం, ఆయన మంచి అందమైన లిరిక్స్ అందించారు, మంచి మాటలు రాశారు. ఓకే సార్, ఇది కారణం. ఓకే సార్, నాకు బయట రూమర్ కనిపించింది సార్, ఒక బాటా షోరూమ్ లో. సో మీకు ఎవరో కనిపించారంట, మీరు ఎవరినో అడిగారంట సినిమా చేయండి అని. సో ఎందుకని అలా అనిపించింది సార్ ఆ టైంలో? అడిగితే అడిగాం, దానికన్నా భయంకరమైన ప్రశ్న ఒకటి వేసాను. ఎందుకు బాటా షోరూమ్ లో కనిపించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఇదిగో రాశి గారు. నేను నందిని. షూటింగ్ ప్యాకప్ అయిపోయింది, హిట్ కూడా అయిపోయింది. నందిని నేను చెప్పులు కొనుక్కోవడానికి అలా వెళ్ళాం, దాంట్లోకి వాటర్ అలా అలా వెతుకుతున్నాం. సడన్ గా హలో అని పలకరించారు. నందిని వచ్చి చూసి రాశి గారు వచ్చారు. అప్పటికి చాలా చాలా రోజులు వెతుకుతున్నాం మన క్యారెక్టర్ కోసం. అండ్ రాశి గారిని చూసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. నేను పర్టికులర్ గా అసలు డైరెక్ట్ గా అంత దగ్గరగా చూడడం అసలు ఇప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు చూసిన వెంటనే మీరు భలే ఉన్నారండి అని ఆ ఎక్స్ప్రెషన్ చూద్దాం. మీరు భలే ఉన్నారండి అంటే ఓకే, ఇంత బాగున్నారు ఏంటండి అంటే బాగోరని కాదు, అంటే అంత మెస్పరైజింగ్ గా అంత అంటే చందమామ సడన్ గా అక్కడ ఉంటదని తెలుసు కానీ సడన్ గా ముఖం మీదకి వచ్చేసింది ఏంటి అన్నంత మంచి ఫీలింగ్. సో వెంటనే నందిని మా సినిమాలో నటించినండి అని చెప్పి అడగటం ఇట్స్ స్పెషల్ అండి. నిజంగా మీరు రావడం అండి, నిజంగా ఎదురుగుండా ఉండాలని కాదండి. ఈ రోజు రెస్పాన్స్ అలా వచ్చినా రాపోయినా సరే యూ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ టు ద స్క్రీన్. థ్యాంక్స్ అండి. చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో మీకు ఏ సీన్ ఇష్టం, ఏ సీన్ ఇష్టం. కానీ మీరు ఏ సీన్ చేస్తున్నప్పుడు, మీరు ఆర్ఆర్ ఇస్తున్నప్పుడు, సో ఎంత హిట్ సినిమా అయినా ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆర్ఆర్ ఒక 5-6 టైమ్స్ చూసి చేయాలి కదా సార్. అలా ఎన్నిసార్లు అయినా చూస్తే భలే ఉంది ఈ సీన్ అనిపించిన సీన్ ఒక సీన్ చెప్పండి. చాలా ఉన్నాయి. అంటే ఒక సీన్ సార్, అంటే హ్యాపీగా నవ్వుకోవడం కదా సార్, అంటే ఎమోషన్. నాకు ఇష్టమని చెప్తాను, పోనీ అలా ఇష్టమని చెప్తాను. ఒకటి, ఈ టైంలో ఒక సిగరెట్ ఉంటే బాగుంటది ఆహా అన్న షాట్ నాకు చాలా ఇష్టం డైలాగు. ఇంకోటి రాశి గారు అమ్మాయికి అప్పగింతలు చెప్పడం ఉంటది నైట్ సీన్. ఈ అల్లరితనమే నాకు చాలా భయంగా ఉందమ్మా, నేనైతే భరిస్తాను కానీ అక్కడ ఇటువంటి అల్లరిగా ఏమన్నా చేస్తే కనుక ఇలా బిహేవ్ చేస్తే కనుక నిన్నేమనుకోరు, నీ తల్లి సరిగ్గా పెంచలేదని అనుకుంటారన్న షాట్. అది ఈ డికెట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిక్ షాట్. అది డైలాగ్ పరంగా కానీ రాజ్ గారు నటించింది. అమ్మాయిలో వెంటనే రియాక్షన్ రావడం, అయ్యి బాబు ఇదేంటి మనం తప్పు చేస్తున్నామని వెంటనే ఒక లాంగ్ షాట్, ఇవన్నీ కూడా చాలా చాలా అంటే అది చాలా కష్టపడ్డాను యాక్చువల్గా శౌర్య చేయడానికి. ఆ మూమెంట్ ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు చూసావా, అక్కడ బ్యాంగ్ రావాలి, సడన్ గా ఎలివేట్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, ఎందుకంటే అంత బాగా పిక్చరైజ్ చేసిన సీన్ అది. సో అది నిజంగా టఫ్ సీన్. మళ్ళీ ఇప్పుడంతా చూసినప్పుడు ఆనందంలో మర్చిపోతా ఉంటాం చేసిన వర్క్ ని, కానీ దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ వైల్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అన్నపేరతో సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేట్టు గిన్నెలు తోగితే అందమైన అమ్మలు పడతారనుకున్నా. సార్ భూపాల్ సార్, అంటే బేసిక్లీ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ధైర్యం సరిపోలేదు సినిమా ముందు ఆడడానికి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమా హిట్ అయిందని. ఇప్పుడు అడుగుతున్నా అంటే మీరు రాసిన తర్వాత ఈ సీను ప్రతి ఒక్క, అంటే మీరు ఊహించుకుంటారు కదా, సో హీరోలో వేస్తాడు, హీరోయిన్ వేస్తుంది, అది ఇదని. సో అందరూ బాగా చేసిన సీన్ చెప్తారు, మీరు అనుకున్న దానికంటే తక్కువ చేసిన ఒక్క సీన్ చెప్పండి సార్. శౌర్య ఎమోషన్స్ అంత బాగా చేస్తాడని నాకు తెలియదు. నేను షూట్ మధ్యలో కూడా నేను ఒకసారి ఫోన్ చేసి మరీ చెప్పాను రష్ చూసినప్పుడు. అవును, చిత్తం కొట్టేసో మామూలు లేదు అసలు, ఎందుకంటే వితౌట్ ఎనీ ఆర్ఆర్ జస్ట్ డబ్బింగ్ లో రష్ చూసి నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగినాయి, అంత అద్భుతంగా చేశాడు. సో అదంతా అయిపోవడం, అదంతా చేయడం అంతా ఓకే. ఎన్నిసార్లు చూసినా అరే నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే ఇంకా బాగా చేసి ఉండేవాడే, లేదా నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే నదిని బాగా తీసి ఉండేదే అనిపిస్తుంది తప్పితే బెటర్మెంట్ అనేది నాకు అంత ఉండదు. అందుకని ఇంకా బాగా అనేది అన్ని సీన్లు అనిపిస్తాయి. ఇప్పుడు జనరల్గా సినిమా హిట్ అయిన తర్వాత, అంటే ఏదైనా సినిమా హిట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ కేటగిరీకి
సక్సెస్ ఇది వెళ్ళిపోద్ది కదండి, క్రెడిట్ కానీ ఇది కానీ జనరల్గా హీరో హీరోయిన్స్కో లేకపోతే దాంట్లో ఉన్న మేజర్ డైరెక్టర్గా అలా వెళ్తుంది. ఈ సినిమాకి ఎప్పుడూ లేనట్టుగా అండి తోటి సపోర్టింగ్ ఆర్టిస్టులకి చాలా మంచి పేరు వచ్చిందండి. ఎవ్రీబడి ప్రగతి గారు, లేకపోతే రాజ్ ముదిరాజ్ గారు, లేకపోతే ఐశ్వర్య గారు, వీళ్ళకి వచ్చిన పేరు అంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈక్వల్లీ. అంటే శౌర్య గురించి, లేకపోతే మ్యూజిక్ గురించి, లేకపోతే డైలాగ్ గురించి, లేకపోతే మాళవిక గురించి ఎలా మాట్లాడుతున్నారు బ్యాలెన్స్ అయిపోయినాయండి. నాట్ ఎక్కువ ఇది తక్కువ అన్నది లేదు. బయట రివ్యూస్ ట్యూన్స్ అవుతున్నప్పుడు, లిరిక్స్ అవుతున్నప్పుడు, మొత్తం అవుతున్నప్పుడు నేను ఈయన మా ఇద్దరి మధ్యలోనూ కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు కొట్టేస్తారు పేరు సార్, ట్యూన్ బాగా వచ్చినప్పుడు నేను అంటే లిరిక్స్ బాగా రాసినప్పుడు మీరు పట్టుకెళ్ళిపోతారండి. మీరు ఎందుకు అసలు సరిగ్గా తీస్తే నందిని పట్టుకెళ్ళిపోతారు. అవును, ఎవరికి వస్తుంది పేరు, ఇది వాయిస్ కంటిన్యూ అవుతుంది. ఇది మనం ఎన్నిసార్లు అనుకుంటాం, చాలా సార్లు ఈ క్రియేట్ మనం కొట్టేద్దాం, ఇది మనకి ఇంకోటి తోడైనట్టున్నాడు, కెమెరా లైటింగ్ బాగుంటే సెట్కి వెళ్ళి ఎప్పుడన్నా వీళ్ళు మనకి ఇంకోటి తోడైనట్టున్నాడు, వీళ్ళు పట్టుకెళ్ళిపోతాడు పేరు అని ఇలాగ అనుకున్నాను. ఎందుకంటే డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్, చిన్న చిన్న క్యారెక్టర్ కూడా నేను కీన్గా అబ్జర్వ్ చేసి ఒక డైలాగ్ అన్నా కూడా వాళ్ళు గుర్తుండాలి అని నేను అనుకుంటా. నేను అలాగే రాస్తా. లక్కీగా ఏమైందంటే నేను అసలు రాశి గారి సీన్లు తిప్పి కొడితే 7 సీన్లు ఉంటాయి అవును సినిమా మొత్తం మీద. ఈ క్యారెక్టర్కి ఈరోజు వస్తున్న అప్లాజ్ చూసి నేనే షాక్ అవుతున్నా. 7 సీన్ల క్యారెక్టర్ని ఎవరు గుర్తుపెట్టినాడు? త్రూ అవుట్ 15-20 సీన్లు ఉంటేనే పట్టించుకోవట్లేదు పెద్దగా. అండ్ దట్టు డైలాగ్స్ లేని క్యారెక్టర్. అక్కడ తప్పితే ఏం లేదు. క్లైమాక్స్లో 4 లైన్లు మాట్లాడారు అంతే, ఇంత మించి అయినా మాట్లాడుతున్నారు. అలాగే ఈవెన్ ఇందాక భోజనాల సీన్ గురించి మాట్లాడారు మీరు. భోజనాల సీన్లో ఒక డైలాగు, మళ్ళీ ఇంకా వడ్డిస్తుంటే చాలు అని ఒక మాట, 2 మీనింగ్స్ వచ్చేలాగా. వడ్డిస్తున్న చాలు, నాకు ఇచ్చారు, ఈ జన్మకి ఇచ్చారు అన్నట్టు 2 ఫీలింగ్స్. ఇవాళ రైటర్ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారు. నాకు రైటర్స్ కాల్స్ ఎక్కువైపోయినాయి నిన్న ఇవాళ. చేసి ఆయన ఒక అతడు సినిమాతో పోల్చాడు. క్లైమాక్స్లో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు వెళ్ళిపోతుంటే నేను వస్తానని త్రిష అంటే నేనే వస్తా అంటాడు మహేష్ బాబు. జస్ట్ ఒక పోల్ అటు ఇటు మార్చేటప్పటికి మీనింగ్ మారిపోయింది కదా. అలా పోల్స్తూ ఆయన 2 వాడారండి, మీకు ఒక మాటలో చెప్పేసారు ఏంటండి అన్నాడు. చాలు, ఏం చాలు బాబు అని. నేను రాయడం తర్వాత సంగతి, దాన్ని నందిని అర్థం చేసుకునే విధానం, నందిని చెప్తే రాశి గారు కరెక్ట్ అని అర్థం చేసుకొని చెప్పేది ఒక మాట, ఇచ్చేది ఒక ఎక్స్ప్రెషన్, 2 రకాలుగా జరిగింది. తర్వాత సర్ప్రైజింగ్గా మీకు చెప్పలా, నేను ఇప్పుడు ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు ఒక కాల్ వచ్చింది నాకు 1 అరగంట క్రితం, విజేంద్ర ప్రసాద్ గారు. ఇందాక కాల్ చేసి నాకు షాక్. నేను అంత పెద్ద రైటరు, ఆయన చూసేసి ఆయన మామూలుగా ఉండాలి, కొత్తగా వచ్చాడు బాగా రాసాడో లేదో, కొన్ని సినిమాలు రాసాడు బాగా రాసాడు అనుకోవచ్చు. పని కట్టుకుని నెంబర్ పట్టుకొని ఫోన్ చేసి మరి చెప్తున్నానంటే ఇది కేవలం నేను రాసింది కాదు. నేను రాసిన దాన్ని నందిని తీయటం ఎంత అయితే మీ ఆర్టిస్టులు అందరూ పర్ఫామ్ చేసి నేను ఏం రాశాను, ప్రాణ ప్రతిష్ఠ అంటాం కదా విగ్రహాలు చేస్తున్నట్టు, ప్రతి విగ్రహం ప్రాణం పోసుకొని స్క్రీన్ మీద కనిపించింది. అందుకే నేను తెప్పలేదు దానికి. అవును, గతంలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి, సావిత్రి గారు డైలాగ్స్ రాపోయినా చాలా కళ్ళతోటే చాలా నటించేవారు అని చెప్పి ఎప్పుడు గతం గురించే మనం చెప్పుకుంటా ఉండి, ప్రస్తుతం గురించి మనం ఎంత గొప్ప ఆర్టిస్టులున్నా మనం పట్టించుకోం, పక్కన పెట్టేస్తూ ఉంటామండి. ప్రజెంట్ ఉన్నది ఎప్పుడు లోకే. కానీ చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఆ నటనను చూసారండి, డైలాగ్ లేకుండా కన్వే చేయడం కళ్ళతోటి, ఆ సీరియస్నెస్, ఒక కుటుంబంలో ఎంత ఇంటెన్సిటీ ఉంది అన్నది పేజీలు ఆ సైలెన్స్ తోటి చెప్పడం అన్నది చాలా చాలా గొప్ప విషయం అండి. నువ్వేనా కత్తిరిన అనుకుంటున్నావా, సన్నీ లే అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ మీద పడిపోవడానికి చేయం కొట్టేసిన పదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. ఎంతో కష్టపడ్డాం, ఎన్నో చేసాం, వచ్చేసింది శివరాత్రి. సో మనకి ఇంత సక్సెస్ ఇచ్చింది శివానే. తెలియదు మీకు? శివ భూపాల్ గారు శివ కళ్యాణ్ గారు, శివ రాశి, శివ నేను శివ. సో మై డాటర్ మాలవిక తను చదువుకుంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో అదండి, ఇప్పుడు ఎందుకు ఇలా శివ అని చెప్పి అన్ని పేర్లు చెప్పాను సినిమా. ఎందుకంటే శివరాత్రి అంటేనే శివుడి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం శివరాత్రి, శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం లాగా. సో శివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం లాగే మన సినిమాలో పెళ్లి పాటలో ఆఖరిలేను అర్ధనారీశ్వరం లాగా, ఏం లిరిక్ అండి, అర్ధనారీశ్వరం లాగా ఆ కళ్యాణం, ఆ అర్ధనారీశ్వరం అన్ని కలిపి వాళ్ళ కళ్యాణ వైభోగమే మన పెళ్లి, మొత్తం అన్ని ఒకటే సింక్లో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, శివరాత్రికి ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చినందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి
పేరు పేరున మా టీం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ శివ హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి అండి. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా పుచ్చుల చెళ్ళు పూలు పుచ్చెత్తే గుమ్మ